మాదిక హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతపురం నగరంలో మాదిక హక్కుల పరిరక్షణ సమితి MHPS సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. అంబేద్కర్ ముఖ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేస్తూ జనవరి 7, 2026న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోయే మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ భవన్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చిన్న ఈశ్వరయ్య, తాకే రామతీర్థ, జూటూరు రామాంజనేయులు, కే మల్లేష్, చియేడు నారాయణస్వామి, నల్లప్ప, ఆర్టీసీ నాగన్న, సుబ్బరాయుడు, పెద్ద ఓబులేషు, సంజీవరాయుడు, ఏసన్న, టిఎస్ మూర్తి సమక్షంలో కరపత్రాలను విడుదల చేశారు. అంబేద్కర్ 32 డిగ్రీలు చేసిన రాజ్యాంగం రచించిన మహానుభావుడని, అతని చిత్రాన్ని కరెన్సీపై ముద్రించడం దేశ గౌరవమని పేర్కొన్నారు. రాబోయే మహాసభకు మేధావులు, అంబేద్కర్ వాదులు, SC, ST, BC మైనారిటీలు పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ, వెంకటేశ్వరు, శ్రీరాములు, ఎర్రిస్వామి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి. నా పేరు సాత్రి చిన్న ఈశ్వరయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ముఖ చిత్రాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని చెప్పి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా అనంతపురం జిల్లాలో మేము అంబేద్కర్ గారి యొక్క ముఖ చిత్రాన్ని, కరపత్రాన్ని ఈరోజు అనంతపురంలో విద్యాభవన్లో మేము విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క కరెన్సీ నోట్లను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ చిత్రాన్ని ఎందుకు ముద్రించాలి అనే క్వశ్చన్ మీద మేము ప్రకటిస్తున్నాము. కారణం ఏమంటే, ఈ భారతదేశంలో ఆర్య సంస్కృతి జరుగుతుంది. ఆర్యులు మనువాద సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యము, చట్టాలు నిర్వర్తిస్తున్న క్రమంలో అంబేద్కర్ను ఒక దళితుడుగానే ఆలోచిస్తున్నారు తప్ప ఆయన భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ దేశాల్లో మేధావిని, ఆయన 32 డిగ్రీలు చేసి మరి భారతదేశంలో ఒక పేరును తీసుకొచ్చాడు. అంబేద్కర్ గారు భారతదేశంలో రాజ్యాంగం రాయడానికి ఈ భారతదేశంలో ఎవరికి చేత కాలేదు. మరి అటువంటి వ్యక్తిని భారత కరెన్సీ నోట్లపైన ఆయన ముఖ చిత్రం ముద్రించలేదనే ఉద్దేశంతో బహుజన కులాలైన మేమందరం, బలిచక్రవర్తి వారసులమైన మేమందరం, బలి అయిన జనం బహుజనులు అందరము బలిచక్రవర్తి వారసులుగా ఈ భారతదేశంలో మూలవాసులైన మేమందరం ఏకమై ఈ యొక్క అనంతపురం జిల్లాలో అంబేద్కర్ గారి యొక్క ముఖ చిత్రాన్ని ముద్రించాలని జనవరి 7వ తారీఖున అంబేద్కర్ కాన్ఫరెన్స్ సెంటర్లో ఈ అనంతపురంలో మొట్టమొదటిగా ఈ ఆంధ్రప్రదేశ్లో మొదలవుతుంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఈ విషయంపై మరి ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలకు సంబంధించినటువంటి బహుజన కులాలందరూ ఏకమై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ SC, ST, BC మరి మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక భారత రాజ్యాంగ నిర్మాత యొక్క ముఖ చిత్రాన్ని కరెన్సీ నోట్లపైన ముద్రించాలనే ఉద్దేశంతో ఒక ఉద్యమ రూపంలో ఈరోజు మేము విడుదల చేస్తున్నాము. ఆ కార్యక్రమానికి మళ్ళీ బహుజన కులాలైనటువంటి వారు అందరూ ఏకమై రావాలని చెప్పి కూడా మేము ఈరోజు ప్రకటన చేస్తున్నాం. అయితే జిల్లా అధ్యక్షులు నాగన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కరెన్సీ నోట్లను విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లాలోని అనేకమైనటువంటి అంబేద్కరిస్టులు, అంబేద్కర్ వాదులందరూ ఏకమై సాధిద్దాం రా కదలి రండి అని చెప్పి మేము ఈరోజు పిలిపిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని
మరి జనవరి 7వ తారీఖున అంబేద్కర్ యొక్క హాల్లో మేము కార్యక్రమం జరిపిస్తున్నాం కాబట్టి రాజ్యాంగ నిర్మాత మరి భారతదేశ మార్గదర్శి విద్యావేత్త ఈ భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ చిత్రాన్ని భారత కరెన్సీ నోట్ల మీద ముద్రించాలని మాది హక్కుల పరిరక్షణ సమితి ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తుంది. ఇందులో భాగంగా అంబేద్కర్ భవన్లో జరగబోయే 7/1/2026 తారీఖున జరగబోయే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం నుంచి ఇది నాంది పలుకుతూ ఉంది. ఈ ఉద్యమాన్ని ఒక దక్షిణాది కాకుండా యావత్ భారతదేశము ఉత్తరాదిని కూడా వ్యాపించి భారత కరెన్సీ నోట్ల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ చిత్రాన్ని ముద్రించాలంటే ఆంధ్రప్రదేశ్ అనంతపురం నుంచి ఇది ప్రారంభమైంది అనేది దేశవ్యాప్తంగా వినిపించాలని, అందులో భాగంగా మాది హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి చిన్ని ఈశ్వయ్య గారి ఆధ్వర్యంలో మొత్తం భారతదేశం ఎంత ఇది వ్యాపించి చెందాలని అందుకు మా వంతుగా శక్తి మేరకు కృషి చేసి భారత నోట్ల కరెన్సీ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ చిత్రాన్ని ముద్రించేదానికి మా వంతుగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. 27వ తారీఖున దాదాపు 1000 మందితో కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రించే విధంగా మేమంతా కంకణం కట్టుకొని అన్ని మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాంని బలోపేతం చేయాలని కంకణం కట్టుకొని మేము అంతా ముందుకు వచ్చాము. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించవలసినగా కోరుచున్నాము. భారత కరెన్సీ నోట్లపైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రించాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 32 డిగ్రీలు చేశాడు. మన దేశానికి గర్వంగా మన దేశం అభివృద్ధి చెందుతుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇతరాతర దేశాల్లో కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రిస్తున్నారు. మన దేశంలో ఎందుకు ముద్రించకూడదని మాది హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు భారత కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రించినప్పుడే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అభివృద్ధి చెందుతాయని మాది హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము తెలియజేస్తున్నాము. రేపు జరగబోయే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ మాకుతో చేయగలిపి కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రించాలనే భారత కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రించాలని అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, అభ్యుదయవాదులు, డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవాళ్ళు, చర్మకారులు, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ప్రజాస్వామ్యవాదులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళా సంఘాలు, కుల సంఘాలు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మా వంతు బాధ్యతగా, మీ వంతు బాధ్యతగా మేమంతా కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ ముఖ చిత్రం ముద్రించేదానికి శ్రీకారం చుట్టాలని మాది హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఈరోజు మనకి అంబేద్కర్ గురించి ఎంతో గొప్పగా అది కరెంటు నోట్లపైన ముఖ చిత్రాన్ని ముద్రించాలని పట్టుబట్టినాడు. అది రాష్ట్ర ప్రజలైతేనేమి, పాలకులైతేనేమి, ప్రజలైతేనేమి అంతా కూడా మాకు సహకరించి అందరూ కూడా ఉద్యోగస్తులైతేనేమి, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ మాకు సహకరించి మా ఉద్యమని 7/1/2026 దినమున అంబేద్కర్ భవన్లో భారీ ఎత్తున జరుగుతుంది. ఆ రోజు మాకు అందరూ సహకరించాలని కోరుతున్నా. ఇట్లు సెలవు తీసుకుంటాం.